భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కలాం పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రఖ్యాత నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కెన్సీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త యావత్ భారతీయ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకార కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడంతో తెలుగు వారిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన డాక్టర్ కలాం ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. రాకెట్ శాస్త్రంలో నిష్ణాతుడిగా, అలుపెరగని ఆశావాదిగా ఆయన ప్రసిద్ధులు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆయన నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి గొప్ప ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, దార్శనికుడిగా, ప్రజల రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ నేటికి ఎన్నో తరాలకు ప్రేరణిస్తుంది. ఈ చిత్రంలో డాక్టర్ కలాం పాత్రలో ధనుష్ కనిపించడం విశేషం. ఆదిపురుష్ చిత్రంలో వార్తలో నిలిచిన ఓం రౌత్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, నిజమైన రాజనీతిజ్ఞులు కరువైన ఈ కాలంలో కలాం గారు రాజకీయాలకు, అల్పత్వానికి అతీతంగా నిలిచారు. విద్యా నైపుణ్యం, స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆయన ప్రతీక. ఆయన కథను తెరపైకి తీసుకురావడం ఒక కళాత్మక సవాల్, నైతిక సాంస్కృతిక బాధ్యత. ఇది ప్రపంచ యువతకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ యువతకు స్ఫూర్తినిచ్చే కథ. ఇది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన అనుభవం. ఆయన జీవితం ఒక పాఠం. ఇది ఎవరినైనా, ఎక్కడి వారినైనా కనెక్ట్ అవుతుందని తెలిపారు.